నా పేరు రామదాస్ లక్ష్మణాచారి. నేను తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా ఈరోజు కొనసాగుతున్నాను. సమాజ వేదిక న్యూస్ తోటి మన స్వర్ణకారుల సమస్యను తెలియపరచడం కోసము అతను చేస్తున్నటువంటి శ్రమ ఈరోజు అతని కోసం కాకుండా మన అందరి కోసం అందరినీ కవర్ చేసేసి వాళ్ళ యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను, వాళ్ళు చేస్తున్న పనిలో ఎన్నో తీవ్ర ఇబ్బందులు ఈరోజు స్వర్ణకారులు ఎదుర్కొంటున్నారు. అందుకని మనను అడిగే వాళ్ళు లేరు, చెప్పుకునే బాధ ఉంది తప్ప మనకు అడిగే వాళ్ళు లేరు. ఇలాంటి సమయంలో మన సుంకో సంతోష్ గారు సమాజ వేదిక అనే యొక్క టీవీ ఛానల్ను ఏర్పాటు చేయడం, మనందరినీ కలవడం, మనతోటి మన సమస్యలను తెలుసుకోవడం, మన యొక్క సమస్యలను తెలుసుకొని ప్రభుత్వానికైనా తెలియపరచాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. మన స్వర్ణకారులకు కూడా ఇలాంటి రోజులు వస్తాయా అనేటువంటి వేచి చూస్తున్నారు, కానీ ఆల్రెడీ వచ్చినాయి. మన సమస్యలు వినేవాళ్ళు వచ్చిండ్రు, తెలుసుకునే వాళ్ళు వచ్చిండ్రు. మనం ప్రభుత్వానికి ఏదైనా తెలియపరచాలి అని అంటే ఈరోజు మన ముందుకొచ్చి అతను ఈ యొక్క సమస్యను తెలుసుకుంటున్నాడు. అంటే మన స్వర్ణకారులు ఇవాళ బంగారం ధరలు పెరిగి పనులు లేక వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, పనులు లేక కాదు, ఇప్పుడు ఒకప్పుడు పనులు లేక ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు పనులు పట్టుకొని ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇవాళ ఒక కస్టమర్ మనకు తులం బంగారం తీసుకురా అని 1,65,000 రూపాయలు ఉంది అమ్మ అంటే ఆమె ఎట్టి పరిస్థితుల్లో మనకు 1,65,000 రూపాయలు ఇవ్వదు. కనీసం 50,000 ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటే మన చారి చేస్తాడు అనేసి ఒక 50,000 తీసుకుని వస్తుంది. లేదమ్మా మీరు బంగారం ఇస్తేనే నేను తీసుకురావాలని మనం అంటాం. ఆ అనుకోంగా లాస్ట్కి ఏమైపోతుంది, ఆమె 60,000-70,000 మన చేతిలో పెడుతుంది. పెట్టినప్పుడు మనం ఏం చేస్తున్నాము, సరేలే మనం కాదనలేం కదా, పంపలేం కదా. ఆ 60,000-70,000 రూపాయలు ఇస్తే మన దగ్గర పెట్టుకొని మళ్ళా దానికి 60,000-70,000 రూపాయలు మనం ప్రయత్నం చేసుకొని తులం బంగారానికి పోవాలి. ఆ తులం బంగారానికి పోతే ఏమవుతుంది, ఇవాళ ఉన్న ధర 60 లక్షలకు మనం పట్టుకున్నాం. ఆ డబ్బులు సుధరాయించుకొని తెచ్చేసరికి ఒక రోజు 2-3 రోజులు పడుతుంది. ఆ పైసలు తీసుకొని పోయేసరికి 1,65,000 అవుతుంది. ఆ 5,000 మనకు పోతున్నాయి. ఆమె డబ్బులే ఇవ్వకపోయా, తులం బంగారం వల్ల 5,000 పోయినాయి. మళ్ళీ మనం బయట నుంచి తెచ్చినాం. ఆ డబ్బులు మన దగ్గర అడ్జస్ట్మెంట్ కాకపోతే వేరే వాళ్ళ దగ్గర తెచ్చి ఆ డబ్బులు పెట్టి 5,000 ఇటు బంగారంలో బాయ్. ఆమె నేను అప్పుడే ఇచ్చిన కదా అనేసి ఆమె అనడము, ఇది ఈ విధంగా అంటే పనులు పట్టుకున్నందుకు నష్టపోతున్నాం. ఈ బాధ ఎవరికి చెప్పాలి, ఏ విధంగా తెలియాలి? ప్రభుత్వము కనీసము మా సమస్యలు వినండి, మేము వృద్ధాప్య పింఛనివ్వండి అని అంటున్నాము. పనులు ఈడ లేక ఇబ్బంది పడకుండా మా కంటి చూపుతోటి కూడా చాలిజాలంగా పనులు చేసుకుంటూ ఉంటే ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు లేదు, మా బాధ వినేది లేదు, మా బాధ తెలుసుకునేది లేదు. ఎవరికి చెప్పుకున్నా అది 1 రోజు 2 రోజుల వరకే మొత్తుకుంటారు. ఇలా మన బాధలను, మన యొక్క కష్టాలను మన ఇంట్లో అడిగే వాళ్ళు లేరు. అలాంటి సమయంలో పనులు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి మనను అడిగే యొక్క సుంకో సంతోష్ గారు స్వర్ణకారులకు మనందరి ఆయనకు సహాయ సహకారాలు అందించి ఆయనను ఇవాళ ఈ మీడియా ద్వారా కాదు, ఇంకా గవర్నమెంట్ లెవెల్లో పోయి చెప్పుకునే స్థాయికి ఎదగాలనేసి మనందరం కూడా ఇంకా చాలా ఆయనను అన్ని విధాలుగా సపోర్ట్ చేసి మన బాధలకు కనీసం మన తోటి స్వర్ణకారుల కన్నా మేలు జరిగే విధంగా మనం తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని మనందరి అతని కోసం కాదు, మన కోసం వచ్చింది. సంతోష్ చారి కోసము రాలేదు, స్వర్ణకారుల కోసము ఇది మొదలుపెట్టిండు, ఒక యజ్ఞం మొదలుపెట్టిండు. ఈ యజ్ఞం విజయవంతంగా కావాలి, దాంట్లో మన స్వర్ణకారుల సమస్యలు కూడా పరిష్కార మార్గంలో ఉండాలనేసి మనము ఈరోజు అతనికి
అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలి, సపోర్ట్ చెయ్యాలి, ఇంకా తెలియని విషయాలు ఏమన్నా ఉంటే చెప్పాలి. ఆ విధంగా చేసి ఆయనను ముందుకు సాగే విధంగా చేసుకుందాం. మన స్వర్ణకారుల అభివృద్ధికి మనందరం కృషి చేద్దామని మనస్ఫూర్తిగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఇప్పటితోటే ఆరంభం. బాధలు, మీ యొక్క అంతర్గత బాధలు నేను ఈ సమాజ వేదిక ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను, ప్రభుత్వానికి తెలియపరచాలని అనుకుంటున్నాను అని ఒక మాట అన్నందుకు ఈరోజు నా కోసం కాదు, మన జాతీయుల కోసము సంతోష్ ఈ విధంగా రావడము అని నాకు చాలా సంతోషం అనిపించేసి, ఈ యొక్క చిన్న కార్యక్రమంలో నేను పాల్గొంటున్నందుకు నాకు సంతోషం. ఆ సంతోష్ గారికి కూడా చాలా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయనకు నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై స్వర్ణకార, జై స్వర్ణకార.